తిరుపతి మహతి ఆడిటోరియంలో 10 ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డును మంత్రి అనగాని సత్యప్రసాద్ అందజేశారు. గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను ధ్వంసం చేసిందన్న ఆయన టీడీపీ హయాంలో విద్యారంగం రాష్ట్రం 3వ స్థానంలో ఉందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా మార్చాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ సమిష్టిగా కృషి చేస్తున్నారని చెప్పారు. మరి ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభకు పట్టం ఒక అద్భుతమైన కార్యక్రమం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్గా తయారు చేసి ఈ భారతదేశంలోనే అగ్రస్థానంగా నిలపాలని చెప్పేసి నాయకులందరూ కూడా సమిష్టిగా పనిచేస్తూ నాణ్యతను, నైపుణ్యాలు ప్రోత్సహించే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ యొక్క ప్రతిభా పురస్కారాలు. మిత్రులారా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంకా సంవత్సరం కాలేదు. మనకి సంవత్సరం ముందే మనకి విద్యలో ఎన్నో మార్పులు కనపడతా ఉన్నాయి. ఒక విద్యావంతుడు ముఖ్యమంత్రి అయితే, ఒక మంచి నాయకుడు మనకి ఆదర్శంగా ఉంటే ఇలాంటి సంస్కరణలు ఎన్నో వస్తాయి. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో వారి తనయులు లోకేష్ గారు ఈ శాఖకి మంత్రి అయిన తర్వాత ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా అంటే కేజీ టు పీజీ ఒక పాఠ్య ప్రణాళికను వేసుకున్నారు. విలువలతో కూడినటువంటి పాఠ్య ప్రణాళిక. పిల్లలకి మంచి పునాది వేస్తే వారి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందని చెప్పే లక్ష్యంతో గత ప్రభుత్వాలు చేసిన పాపాలు, ఎందుకంటే రాజకీయం తక్కువ మాట్లాడదాం అనుకున్న అయినా కూడా మనం అన్నీ కూడా తెలుసుకోవాలి. మరి ఈరోజు షైనింగ్ స్టార్స్ ప్రతిభకు